నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా సిఐడి డిపార్ట్మెంట్ ఆయనకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని చెప్పి సాక్షిలో అయితే పలు కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో నిజంగానే వాస్తవాలు ఉన్నాయా? నిజంగా సిఐడి డిపార్ట్మెంట్ పక్షపాతంగా వ్యవహరిస్తుందా? ఇటువంటి అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూసాము గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయ్యి 53 రోజులు కారాగారం ఉన్నారు సార్. మరి ఇదే కేసులో ఆయనకి బెయిల్ రాగానే అత్యుత్సాహం ప్రదర్శించి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది సిఐడి డిపార్ట్మెంట్. మరి ఇప్పుడు చూసినట్లయితే సిఐడి డిపార్ట్మెంట్ నోరు మెదపట్లేదని, సో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటి నుంచి కూడా ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అయితే సాక్షిలో పలు వార్తలు వస్తున్నాయి సార్. నిజంగా సిఐడి డిపార్ట్మెంట్ ఫేవర్గా ఉందా సీఎంకి, చంద్రబాబు నాయుడు గారికి? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఈరోజు సాక్షిలో వచ్చిన కథనాన్ని నేను కూడా చూశాను. వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారు. వివిధ షెల్ కంపెనీల ద్వారా నిధుల్ని విదేశాలకు మళ్లించి విదేశాల నుంచి ఆయన పార్టీకి ఫండ్స్ రూపంలో రప్పించుకున్నారు అని చెప్పని సిఐడి ఎస్టాబ్లిష్ చేసింది అని చెప్పని అంటున్నారు. అయినా సరే సుప్రీంకోర్టు దగ్గర సిఐడి అంశాన్ని ప్రస్తావించలేదు అంటున్నారు. ఇక్కడ అదే సాక్షి చాలా అంశాలకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఇక్కడ గాలి ఆరోపణలు వేరు, నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు వేరు. ఇప్పుడు వేగ్గా మాట్లాడటం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10,000 కోట్లు తినేశాడు అని చెప్పి మనం చెప్పొచ్చు. కానీ ఏ అంశంలో ఏ విధంగా ఆయన అవినీతికి పాల్పడ్డారనేది నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతోటి విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఎలిగేట్ చేయాలి. సాక్షి ఏం చేసింది ఆ రోజుల్లో అంటే, సాక్షిలో ఏం రాశారో దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక ఆయన సతీమణి ఆధ్వర్యంలో నడిచే పత్రిక కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని ప్రతిబింబిస్తూనే సాక్షిలో కథనాలు వచ్చాయి. వీటినే ప్రభుత్వం కూడా ఒక పాలసీ డాక్యుమెంట్ లాగా అమలు చేసింది. అంటే బిజినెస్ రూల్స్, రూల్ ఆఫ్ లా, వీటిని కాకుండా సాక్షి ఇచ్చే ఎజెండాని ప్రభుత్వ అధికారులు అమలు చేశారు. ఇక్కడ సిఐడి డిపార్ట్మెంట్ వేరు, జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగి రూల్ ఆఫ్ లాని పాటించకుండా బిజినెస్ రూల్స్ని అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండాను అమలు చేసిన కొద్ది మంది పిడికెడు అధికారులు వేరు. మేబీ వాళ్ళు సిఐడికి అధినేతలు అయితే అయి ఉండొచ్చు, వాళ్ళు ప్రభుత్వోద్యోగులు అయితే అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రభుత్వోద్యోగుల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలుగానే ఎక్కువగా పనిచేశారనేది వాస్తవం. ఇక్కడ చాలా లోతుగా మనం చర్చిద్దాం. అసలు సిఐడి డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసే సందర్భంలో ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది అని చెప్పని సిఐడి దగ్గర వాళ్ళకి ఏదైనా కనుక అటువంటి సమాచారం అందుంటే వాళ్ళు మొట్టమొదటిగా చేయాల్సింది ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందా లేదా, ఉంటే ఆయన పాత్ర ఏ స్థాయి వరకు ఆయన ప్రమేయం ఉంది, ఈ ప్రమేయం బట్టి ఆయనకు సొంతంగా దక్కిన ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎవరి నుంచి ఆయనకి ఎంత అమౌంట్ ముట్టింది, వీటిని అన్నింటినీ మొట్టమొదటి సేకరించాలి. సేకరించిన తర్వాత దానికి సంబంధించిన వివరణ చంద్రబాబు నాయుడు గారి నుంచే తీసుకోవాలి. కేసు నమోదు చేస్తూ మీ మీద ఈ విధమైన ఆరోపణలు ఉన్నాయి, మీ వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది, మీరు విచారణకు రావాలని చెప్పి ఆయనకు నోటీస్ ఇవ్వాలి. లేదు అనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కార్యాలయం నుంచి అయినా సరే, లేదు సిఐడి ప్రధాన కార్యాలయం నుంచి అయినా సరే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కేంద్ర కార్యాలయం చాలా సమీపంలో ఉంటుంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే <1 కిలోమీటర్ ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్ అంతే. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎప్పుడు దొరుకుతారు. లేదు అనంటే ఆయన నివాసం ఉండే ఉండవల్లి నివాసం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆయన ఇంటికి వెళ్ళి విచారణ చేయొచ్చు, ఆయన కార్యాలయానికి వెళ్ళి విచారణ చేయొచ్చు, లేదంటే నోటీసులు ఇచ్చి వీళ్ళ కార్యాలయానికి పిలిపించుకొని విచారణ చేయొచ్చు. ఆయన వివరణలు తీసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఆయన ముందు పెట్టి ఆయన వివరణలు అడిగి, ఆయన వివరణ పట్ల సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు ఈయన పాత్రను నిర్ధారిస్తూ గవర్నర్ గారిని అప్రోచ్ అవ్వాలి. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఆయన మీద నమోదు చేసే సందర్భంలో సెక్షన్ 409 నమోదు చేసే సందర్భంలో గవర్నర్ గారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు వేరు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక మీద కేసు నమోదు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అవినీతికి పాల్పడ్డారనే సాక్ష్యాధారాలు వీళ్ళ దగ్గర ఉంటే వాటిని గవర్నర్ గారి ముందు ప్రజెంట్ చేసి, ఈ అంశంలో మేము ఆయన మీద కేసు నమోదు చేయబోతున్నాం, మీరు
మాకు ముందస్తు అనుమతి ఇవ్వండి అని చెప్పని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి తీసుకొచ్చిన అమెండ్మెంట్ ప్రకారం 17A అంటారు. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీద విచారణకు అనుమతి తీసుకొని విచారించాలి. ఈ ప్రొసీజర్ ఏం ఫాలో కాల, ఆయన వివరణ అడగల, ఆయన మీద కేసు నమోదుకి ముందస్తు అనుమతి తీసుకోవాలి గవర్నర్ గారి నుంచి. ఈ ప్రొసీజర్ ఏం ఫాలో కాకుండా వీళ్ళ కార్యాలయానికి కోతవేటి దూరంలో ఆయన నివాసము ఆయన కార్యాలయం ఉంటే ఇక్కడ విచారించకుండా ఆయన రాజకీయ పర్యటనకి నంద్యాలలో ఉంటే ఇక్కడి నుంచి అధికారులు, అంటే చంద్రబాబు నాయుడు గారి నివాసానికి కోతవేటి దూరంలో ఉండే అధికారులు ఆయన రాజకీయ కార్యకలాపాలు ఉండగా అక్కడికి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేశారు. వాస్తవంగా అరెస్ట్ జరిగిన ప్రొసీజర్ కూడా ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రొటెక్షన్లో ఎన్ఎస్జీ ప్రోటోకాల్ ప్రకారం అర్ధరాత్రి ఆయన డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ ఎవరిని కూడా ఉదయం 6 గంటల లోపు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. కానీ వీళ్ళు ఆయన్ని డిస్టర్బ్ చేశారు, నిద్రలేపారు. మీరు సహకరించుకుంటే ఈ వ్యాన్కి తాడుగట్టి లాక్కెళ్ళిపోతామన్నారు. ఎన్ని రకాల జులుం ప్రదర్శించాలో అన్ని రకాల జులుం ప్రదర్శించారు, అరెస్ట్ చేశారు. ఆయన అడిగారు అరెస్ట్ చేసే సందర్భంలో నా మీద ఏం ఆరోపణలు మోపుతా ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి అని. మీ మీద ఏం కేసు నమోదు చేస్తున్నామనేది మేము కొద్ది గంటల తర్వాత తెలియజేస్తాం, ముందు మీరైతే మాతో నడవాల్సిందే, ఇదిగో మీ అరెస్ట్ వారెంట్ అని చెప్పి అన్నారు. సాక్ష్యాధారాలు ఆయన వివరణ వీటి గురించి ప్రస్తావనే లేదు. మిమ్మల్ని ఈ కేసులో ఈ ఆరోపణ మీద అరెస్ట్ చేస్తున్నామని చెప్పని వివరణ ఇవ్వలేదు. ఏకాఏకిన అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడేంటి, వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అరెస్ట్ చేశారు, కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టులో ఏం చెప్పారు, పోనీ మేము ఇప్పుడు విచారణ చేస్తాము ఈయన పాత్ర గురించి అన్నారు. అంటే విచారించి ఆయన పాత్ర నిర్ధారణ చేసుకున్నాక అరెస్ట్ చేయాలి. కానీ అరెస్టు చేసి రిమాండ్లో పెట్టి ఇప్పుడు మేము విచారణ చేస్తాము అని సిఐడి డిపార్ట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించింది కాబట్టి సిఐడి డిపార్ట్మెంట్లో కొద్దిమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులకు మడుగులొత్తారు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పొనవోలు సుధాకర్ రెడ్డి మోర్ దాన్ ఏ వైసీపీ వాలంటీర్ అతను వ్యవహరించాడు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అజెండా యథావిధిగా అమలుపరిచారు. మరి ఒక మాట చెప్తా, సెప్టెంబర్ 9, 2023లో అరెస్ట్ చేశారు. 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేశారు అని చెప్పనే వివరాలు మేము విచారించి నిర్ధారణ చేసుకున్నామని చెప్పి న్యాయస్థానానికి తెలియజేయాలి. అంటే డిసెంబర్ 9 నాటికి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళాలి. జూన్ 4 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంది. జూన్ 4 నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆనాటి సిఐడి అధికారులు, ఆనాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పొనవోలు సుధాకర్ రెడ్డి, లేదు ఆ రోజు ఈ సాక్షిలో చంద్రబాబు నాయుడు గారిని దోపిడీదాటుగా చిత్రీకరిస్తూ వచ్చిన భారతిరెడ్డి అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, వైసీపీ నాయకత్వం అయినా, వైసీపీ శ్రేణులైనా, వైసీపీ మంత్రివర్గ సహచరులైనా అందరూ రకరకాల ఆరోపణలు చేశారు కదా. మరి జూన్ 4 లోపు న్యాయస్థానం దృష్టికి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇంత అవినీతి సొమ్ము ముట్టింది, పలానా సంస్థ నుంచి, పలానా వ్యక్తుల నుంచి, పలానా తారీఖు రోజు, పలానా అకౌంట్ నుంచి పలానా అకౌంట్కి ఇంత డబ్బు బదిలీ అయింది అనే సాక్ష్యాధారాలను సబ్మిట్ చేశారా? అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది, వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేవు. ఎందుకు లేవు అని అంటే అక్కడేం జరగలేదు కాబట్టి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి అనుకున్నారు, చేశారు. ఇవాళ ఎవరు చేశారు? ఆ రోజు సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సంజయ్. ఇవాళ సంజయ్ ఆయన బతుకేం బయటపడింది, ఆయనే స్వయంగా ఫైర్ డిపార్ట్మెంటు అడిషనల్ డీజీగా, అలాగే సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సందర్భంలో సిఐడిని ఫైర్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని 2 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని చెప్పని ఇప్పుడు సాక్ష్యాధారాలతో ఆయన మీద కేసు నమోదైంది. స్పష్టమైన సాక్ష్యాధారాలతో కేసు నమోదైంది. అంటే ఇటువంటి అవినీతి చరిత్ర ఉన్న అధికారులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాకు అనుకూలంగా కేసులు నమోదు చేసి, కేసులు అయితే నమోదు చేశారు కానీ సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయలే. ఎందుకు చేయలేదు అని అంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేవు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేశారు అని రుజువు చేయగలిగే సాక్ష్యాధారాలు లేవు కాబట్టి. ఏం తప్పు జరిగింది అనేది సిఐడికి తెలుసు కాబట్టి, అంటే తమ అధికారుల ద్వారా జరిగిన తప్పు పట్ల వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఇవాళ న్యాయస్థానం ముందుకెళ్ళి సిఐడి నోరెత్తి మాట్లాడలేని నిస్సహాయ స్థితిలోకి ఆ అధికారులు నెట్టేశారు సిఐడిని. ఎందుకంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఏం లేవు. చంద్రబాబు నాయుడు గారు తప్పును నిర్ధారించే ఆధారాలే లేవు వాళ్ళ దగ్గర.
వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అజెండాకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనుకున్నారు, చేశారు. వాళ్ళు పాత్రదారులు అంతవరకే, సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి మరి ఏం చెప్పలేని స్థితి. హైకోర్టు బెయిల్ ఇస్తే బెయిల్ ఇవ్వడానికి సవాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళావు, బెయిల్ నవంబర్ నెలలో వచ్చింది దానికి. నువ్వు సుప్రీంకోర్టుకి నవంబర్ నెలలోనే వెళ్ళావు. ఎప్పుడు కేసు ఇప్పుడు డిస్పోజ్ అయింది? జూన్ 4 దాకా నువ్వే అధికారంలో ఉన్నావుగా. సుప్రీంకోర్టు దృష్టికి నువ్వేమైనా సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసావా? నీ అధికారం నుంచి దిగిపోయే నాటికి నీ ప్రభుత్వ హయాంలో నువ్వు విచారణ చేసి నిర్ధారణ చేసుకున్న సాక్ష్యాధారాలు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఇది, ఈ స్థాయి అవినీతికి ఆయన పాల్పడ్డాడు అని చెప్పనే స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ నీ వైపు నుంచి ఏం సబ్మిట్ చేసావు? కాబట్టి ఇక్కడ సాక్షిలో కథనాలు రాసి ఏదో జరిగిపోయిందని చెప్పని ప్రజల్లో ఒక అభిప్రాయం బలపడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ కేసుల నమోదు ఒక అపహాస్యం. మీరు విశ్లేషించిన దాన్ని బట్టి అంటే ఆనాటి సిఐడి డిపార్ట్మెంట్ పక్షపాతంగా వ్యవహరించిందని స్పష్టంగా అర్థమవుతుంది సార్. మరి ఇప్పుడు ఇలాంటి కథనాలు రాయడాన్ని ఎలా చూడాలి? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా పత్రిక నడుస్తూ ఉంది తప్ప అదొక వార్తాపత్రికగా చాలామంది కావటం లేదు. కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఇవాళ ప్రభుత్వ ధనంతో, ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతోటి దానికి సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. వాలంటీర్లకి, ప్రభుత్వ కార్యాలయాలకి, వీటికి. ఎప్పుడైతే అధికారం నుంచి దూరం జరిగారో ఆ సాక్షి పత్రిక ఉన్న క్రెడిబిలిటీ ఏంటనేది వాళ్ళ గత 6 నెలల్లో పడిపోయిన సర్క్యులేషను నిర్ధారణ చేస్తూ ఉంది. ఇవాళ సాక్షి పత్రిక అనేది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా ఆ పత్రిక కొనసాగుతుంది తప్ప దాన్ని ఒక వార్తాపత్రికగా ప్రజల పరిగణలోకి తీసుకోవడంలా. నాకు తెలిసి, నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న చాలామంది వైసీపీ నాయకులు కూడా మేము సాక్షి చదివి వార్తలు నిర్ధారణ చేసుకోము, సాక్షి చదివితే మాకు బయాస్డ్ వార్తలే తెలుస్తాయి, బోగస్ వార్తలే తెలుస్తాయి, కాబట్టి అసలు సిసలు సమాచారం తెలుసుకోవాలి అని అంటే మేము సాక్షి మీద డిపెండ్ కామని చెప్పని వైసీపీ నాయకులే చెప్పారు. మొత్తానికి సాక్షి పేపర్ని వైసీపీ శ్రేణులే నమ్మట్లేదు. థ్యాంక్ యూ సార్.